నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఎప్పుడైతే నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానిగా, అప్పటి నుంచి మరోవైపు పూర్తి స్థాయిలో సంఖ్యాబలం లేకుండానే ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఓవైపు కేవలం టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరోవైపు నితీష్ కుమార్ జేడీయూ, ఈ రెండు పార్టీలు, అట్లాగే షిండే మహారాష్ట్రలో, ఈ మూడు పార్టీలు, ఈ ముగ్గురు నేతలు కొంత సపోర్ట్ తోటి కొంత ఆయన ఇవాళ అధికారాన్ని ఫామ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ మమతా బెనర్జీ నుంచి మొదలుకుంటే చాలామంది ప్రతిపక్ష నాయకులు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడన్నా కూలిపోవచ్చు, ఎవరన్నా మద్దతు ఉపసంహరించుకోవచ్చు, ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా కూడా ప్రభుత్వం నిలిచే పరిస్థితి లేదు అనే ఒక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో దాని మీదే రాజకీయంగా దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. కానీ వాస్తవానికి కూడా మొన్నటికి మొన్న భూపేష్ బఘేల్ మాట్లాడాడు, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, 6 నెలల సంవత్సరం లోపే, ఇక ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని. అది నిన్న మమతా బెనర్జీ ఆమె కూడా బీజేపీ నేతలు మాతో టచ్లో ఉన్నారు, ఏ క్షణమైనా కూడా ఏమన్నా జరగవచ్చు అని ఆమె సంకేతాలు ఇవ్వటం. ఇప్పుడు తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ వంతు వచ్చిందండి. ఎందుకంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏడాదికి మించి నడవదు అనేది ఇవాళ ఆయన కూడా చెప్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. అంటే బీజేపీ వైఖరి, ప్రజలు విసిగెత్తినటువంటి విధానం, ఆ నేతలు ఎవరైతే ఆ కూటమిలో ఉంటారో వాళ్ళు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళలో కూడా కొంత ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది అనే అంశాన్ని ఆయన ఇవాళ తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే వాస్తవానికి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఇండియా కూటమి కూడా కొంత ప్రత్యామ్నాయంగా ఎన్డీఏకు నిలిచే అవకాశాలు ఉంటాయి అనేది చెప్తూనే ఆయన ఆప్ ఇవాళ ఎంతగా ఇబ్బంది పడింది బీజేపీ తోటి ఆప్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆప్ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు వాస్తవానికి సంజయ్ సింగ్ ఇవాళ హాట్ కామెంట్ చేశాడు. ఆ హాట్ కామెంట్స్ ఇవాళ దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతోంది. ఎందుకంటే అధికార బీజేపీ పార్టీ తన మిత్రపక్షాల నాయకుడిని ఎవరినో ఒకరిని కనుక లోక్సభ స్పీకర్గా నియమించకపోతే ఖచ్చితంగా ఇండియా కూటమి పార్టీలు తమకు మద్దతు ఇచ్చే అవకాశాన్ని కూడా, ఆ అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారా అనే అంశాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చాడు. అంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేవలం స్పీకర్ ఎన్నిక పైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, స్పీకర్ ఎన్నికతో భవిష్యత్తు నిర్ణయించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎన్డీఏ భవితవ్యం స్పీకర్ పదవి పైన ఇవాళ డిసైడ్ అయ్యి ఉంది అనే అంశం తెర మీద తీసుకొచ్చారు. అంటే వాస్తవానికి కూడా ఎన్డీఏ భాగస్వామ్యులకు ఇప్పటికే ఆ విజ్ఞప్తి చేసినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. అయితే ఉత్తరప్రదేశ్ యూనిట్ సమావేశానికి వచ్చినటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నోయిడాకు వచ్చినటువంటి సింగ్ ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టడం పైన, అట్లాగే పెద్ద ఎత్తున బీజేపీ పైన అనేక ఆరోపణలు చేశారు. అయితే ప్రధానంగా ఇవాళ ఆప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, సత్యేంద్ర సింగ్ జైన్ని, హేమంత్ సోరెన్లను కూడా జైల్లో పెట్టినటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతూనే, సో తను కూడా 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ చేసినటువంటి అనేక అరాచకాలు ఆయన ఇవాళ తెర మీద తీసుకొస్తారు. మరోవైపు సంజయ్ రావత్, అట్లాగే అనిల్ దేశ్ముఖ్ తదితరులు ఇప్పటికే జైల్లో మగ్గుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా చెప్పారు. మరోవైపు బీజేపీ తన మిత్రపక్షాలను విచ్ఛిన్నం చేస్తూనే ఉంది, మరోవైపు ప్రతిపక్షాలు అంచివేస్తూనే ఉంది. ఇట్లాంటి రాజకీయాలు చేయాలనే బీజం బీజేపీనే వేసుకుంది. కానీ ఇవాళ దేశ ప్రజలు సహించరు అనేది ఇవాళ సింగ్ చెప్తున్నటువంటి అంశం. మరోవైపు బీజేపీ తన మిత్రపక్షాలకు టోకన్ మంత్రిత్వ శాఖలు మాత్రమే ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి తీరు పైన చాలామంది మిత్రపక్షాలు కూడా బీజేపీ పైన చాలా గుర్రుగా ఉన్నారు. సో ఖచ్చితంగా తన మిత్రపక్షాలే ఇవాళ బీజేపీని, ఆ ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేస్తాయి అని కూడా ఆయన చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ సంకీర్ణ ప్రభుత్వం 1 సంవత్సరం మించి నడవదు అని ఒక స్పష్టమైనటువంటి సూచన ఇవాళ ఆప్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి కూడా టోకన్ మంత్రిత్వ శాఖలు అంటే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి శాఖలందరూ కూడా అన్ని శాఖలు వాళ్ళ వద్దే ఉన్నాయి. ఏది కూడా పూర్తిగా ఆర్థిక శాఖ కానీ, లేకుంటే రోడ్లు భవనాలు కానీ, విదేశీ శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, హోం కానీ, ఇట్లా కీలకమైనటువంటి శాఖలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని కేవలం టోకన్ మంత్రిత్వ శాఖలు మాత్రమే ఇచ్చారు అనేది ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా 13 రోజుల్లోనా కూలిపోవచ్చు, 13 నెలల్లోనా కూలిపోవటం కూడా గతంలో జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు. నరేంద్ర మోదీ యొక్క 3వ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేయలేకపోతుంది అని చెప్తూనే తాము రాజకీయ కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నాం, అంతేకాకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తాము ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ
స్పష్టంగా ప్రభుత్వాన్ని స్థాపించే దిశగానే మేము అడుగులు వేస్తామంటూ ఆయన కుండ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం తొలగిపోతుందని, ఎక్కువ రోజులు ఉండదని విలేకరులతో మాట్లాడుతూ చెప్పినటువంటి నేపథ్యంలో ముందస్తు ఎన్నికల అవకాశాలపైన కూడా ఆయన మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలు ఉండవని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతే ఖచ్చితంగా భారత కూటమి, ఇండియా కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ కూడా ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఓవైపు ఆప్ పావులు కదుపుతోంది, మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి పావులు కదుపుతోంది. సో ఇట్లా ప్రధానంగా నరేంద్ర మోదీ ఆయనతో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఆయన మీద కాన్ఫిడెన్స్గా లేరు. బయట ఉన్నటువంటి ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. సో ప్రధానంగా ఇవాళ స్పీకర్ పదవి గనక దక్కకపోయినా, లేదంటే ఏమాత్రం కొంత ప్రియారిటీస్ తగ్గినా, స్పష్టంగా బీజేపీకి ఇచ్చినటువంటి ఎవరైతే ఇవాళ మెజారిటీస్గా వాళ్ళు మద్దతు ఇచ్చారో 16 సీట్లు టీడీపీ, 12 సీట్లు జేడీయూ, ఇట్లా ఆ రెండు పార్టీలే చాలా కీలకం. ఆ రెండు పార్టీలు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ నీటి మీద బుడగలాగా ఎప్పుడైనా పగిలే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఎన్డీఏకి ప్రమాద పంచులే ఇవాళ ఎన్డీఏ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మీరు కూడా ఆప్ నేతలు కానీ, మమతా బెనర్జీ వ్యాఖ్యలు కానీ, లేకుంటే భూపేష్ బఘేల్ వ్యాఖ్యలు కూడా మీరు ఏకీవించి ఎక్కువ రోజులు మోదీ ప్రభుత్వం ఉండదు అని మీరు భావించినా, లేదంటే కనుక ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళెవరు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చేందుకు ఇప్పట్లో అట్లాంటి జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకుంటే మద్దతు ఉపసంహరించుకునే అవకాశాలు ఉంటాయా? స్పీకర్ పదవితోటే భవితవ్యమా అని మీరు కూడా భావిస్తే మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.